రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాల్లో అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. మీరిక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం నేను ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పాను. ప్రభుత్వం అయితే ఈరోజు రైతు బంధు డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు. మనం అనుకున్నట్టుగానే రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. అందరూ ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకొని చెప్పండి. రైతు బంధు డబ్బులు మీకు వచ్చాయా లేవా అని చెప్పేసి. మనకిక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు అమౌంట్ అయితే ఎవరికైతే 3 ఎకరాలు, 3 10 గుంటలు, 3 20 గుంటలు ఇలా 3.5 ఎవరికైతే రైతులున్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి. ఇప్పుడే మనకి మెసేజ్‌లు కూడా చాలామంది రైతులకైతే వస్తున్నాయన్నమాట. మనకి ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి ఫిబ్రవరిలో రైతు బంధు అయితే రిలీజ్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. అన్నట్లుగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు బంధు పథకం ద్వారా రూ. 7,500 అయితే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి అకౌంట్ నెంబర్ అయితే మనకైతే చూపిస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే సమయం, పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ఆశిస్తూ మనకిక్కడ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మనకిక్కడ మెసేజ్‌లు కూడా అయితే ఇలా మీకు వస్తాయి చూసుకోండి. ఎవరికైతే డబ్బులు పడతాయో వాళ్ళకి ఈ మెసేజ్ వస్తదనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఒకవేళ మీకు కొంతమంది అంటున్నారు, "అన్న మెసేజ్ వచ్చి కూడా మాకైతే డబ్బులు రాలేదని" చెప్పి అంటున్నారు కదా! మీరేం చేస్తారంటే ఈ మెసేజ్ మీకు వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి. ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ అయితే చూపిస్తారనమాట. ఆ అకౌంట్ నెంబర్‌లోనే మీకు డబ్బులైతే పడతాయి గానీ, వేరే ఖాతాలో అయితే డబ్బులైతే పడవు. అక్కడ చెక్ జేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని జెప్పైతే చెక్ జేసుకోండి. కొంతమందికి ఈ మెసేజ్ వచ్చిన తర్వాత గూడా ఒక గంట, గంటన్నరలో డబ్బులైతే వస్తున్నాయన్నమాట. వెంటనే మెసేజ్ వచ్చిన వెంటనే అయితే డబ్బులైతే రావట్లేదు. కొంచెం సేపు సమయం వెయిట్ చేసి, ఆ తర్వాత డబ్బులైతే చెక్ జేసుకోండి. డబ్బులనేవి అప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. మీరు అలానే మీరు ఏ జిల్లా ఒకవేళ మీకు అమౌంట్ అయితే రాకపోతే, ఏ అమౌంట్ రాలేదని జెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ జేసి, మీది ఏ జిల్లా వస్తుంది, అలానే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది, అంటే ఎన్ని ఎకరాల పొలం ఉందని జెప్పేసి, మీ పేరు ఏంటిదని జెప్పేసి అక్కడ క్లారిటీగా నాకు ఒక కామెంట్ చేసినట్టయితే, నేను ప్రతి ఒక్క కామెంట్‌కి గూడా రిప్లై ఇచ్చి, మీకు డబ్బులనేవి ఎప్పుడొస్తాయని జెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుందనమాట. అలానే మీరిక్కడ చూసుకున్నట్లయితే, మనకి తెలంగాణ ప్రభుత్వం ఏమని జెప్పింది ఇక్కడ చూసుకుంటే, ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి చేయాలని జెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది. రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నా, త్వరలోనే ఈరట లభిస్తుందని జెప్పి చెప్పారు. అయితే ఇక్కడ చూసుకుంటే, కేంద్రం చూసుకుంటే 2,000,00,00,000 ఈ నెల 16వ తారీఖులో మనకైతే వచ్చే అవకాశాలైతుంది. నిధులు రాగానే చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని జెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. 16వ తారీఖు రోజు ఆల్రెడీ మనకి 2,000,00,00,000 అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ డబ్బులు వచ్చిన వెంటనే మనకైతే రైతు బంధు అయితే విడుదల చేస్తామని జెప్పి ప్రభుత్వం చెప్పింది మనకి. ఆల్రెడీ చాలామంది రైతులకి డబ్బులనేవైతే రావడం అయితే జరిగింది. మీరు ఒకసారి చెక్ జేసుకోండి. మీకు గూడా మీ ఖాతాలో డబ్బులైతే వస్తాయన్నమాట. అలానే మీరిక్కడ చూసుకుంటే కాగా ఇప్పటి వరకు కేవలం మనకైతే 1,000,00,00,000 వరకే ప్రభుత్వం అయితే చెల్లింపు చేయగలిగింది అని జెప్పి మనకు చెప్పారు. కేవలం 1,000,00,00,000 వరకే మనకైతే డబ్బులైతే వచ్చాయి. ఇంకా చాలా మందికి రావాల్సి ఉంది డబ్బులు. ఆ డబ్బులు గూడా మనకైతే ఈ 2 రోజుల్లో విడుదల చేస్తామని జెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీరందరూ చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద ఖచ్చితంగా ఒక కామెంట్ జేయండి. మీకు ఇప్పటివరకు డబ్బులొచ్చాయా లేవా అని జెప్పేసి. డబ్బులు వచ్చాయా లేవో కామెంట్ జేసి మీరు ఏ జిల్లా నుంచి మీరైతే చూస్తున్నారు. అలానే మీ ఖాతా బ్యాంక్ అకౌంటు స్టేట్ బ్యాంక్ ఇచ్చారా? యూనియన్ బ్యాంక్ ఇచ్చారా? మీకు ఎటువంటి బ్యాంక్ ఖాతా ఉందో అది గూడా కింద కామెంట్ జేసేయండి. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా. అర్థమయ్యేటట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎటువంటి చిన్న చిన్న అప్డేట్స్ అయినా సరే ఆ గ్రూప్‌లో అయితే మేము అందజేయడం జరుగుతుంది. అలానే మనోళ్ళది ఒక ఛానల్ అయితే ఉందన్నమాట. డైలీ అప్డేట్స్ అని చెప్పేసి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా రైతు బంధుకు సంబంధించి న్యూస్‌లు అయితే మనకైతే అందజేస్తున్నారనమాట. చాలా మంచి మంచి కంటెంట్ అయితే మీకు అందజేస్తాడు. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ యొక్క తోటి రైతులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.